హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణపట్నం క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏంటంటే ఈరోజు మామూలుగా నాన్ వెజ్ కేటగిరీయే. సో ఈరోజు ఇంట్లో ఎగ్స్, ప్రాన్స్, చామగడ్డ అవి ఉన్నాయి. సో కర్రీ చేయమని చెప్పాను ఈరోజు. సో చామగడ్డ, కోడిగుడ్డు, ప్రాన్స్ కర్రీ అండి ఈరోజు. రండి చూపిస్తాను ఎలా చేస్తున్నారో. రిక్వైర్మెంట్ అంతా రెడీగా పెట్టుకో ఉన్నారు మా అమ్మ. సో కావాల్సిన ఆనియన్స్, టమోటాస్, కరివేపాకు, గ్రీన్ మిర్చి, కొత్తిమీర అండ్ ఆల్సో ప్రాన్స్, బుల్లి ప్రాన్స్ అండి, చామగడ్డలు, ఎగ్స్. సో ఈరోజు కర్రీకి ప్రిపేర్ అయి ఉన్నాయి ఇవన్నీ. సో తిరగమాత వేస్తున్నారండి. సో ఆనియన్స్ అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఒక్కొక్కటి వేస్తున్నారు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అంతా. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ బాగా డీప్ రోస్ట్ అయ్యే వరకు చేస్తారు. నెక్స్ట్ టమోటాస్. కొత్తిమీర వేసారు. సో అన్నీ కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు. తర్వాత ప్రాన్స్ వేసారు. సో బుల్లి ప్రాన్స్ అండి. సో ఇప్పుడు మొత్తం అన్నీ వేసిన తర్వాత వాటికి కావాల్సిన ఫ్లేవర్స్ ఇదంతా పొడి నేను ఆల్రెడీ చెప్పాను కదా. పొడి వేసి బాగా డీప్ రోస్ట్ అయ్యేంత వరకు చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ కర్రీలోకి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టర్మరిక్, పసుపు, కారం. ఎక్కువ మిక్స్ చేయడం లేదు, ఎందుకంటే ప్రాన్స్ ఉన్నాయి కాబట్టి నలిగిపోతాయేమో అని. మిరప్పొడి, అండ్ ఉప్పు. సో ప్రస్తుతానికి విత్ ప్రాన్స్ మసాలా అయితే రెడీ అయ్యింది. సో ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేస్తున్నారు కర్రీకి తగ్గ. సో ఇప్పుడు బాగా ఇది కుక్ అయితే దీంట్లో చామగడ్డలు అండ్ ఆల్సో ఎగ్స్ వేసి ఫైనల్గా డిష్ రెడీ అవుతుంది. అండ్ ఇటు సైడ్ ఇక్కడ కర్రీ ప్రిపేర్ అవుతుంది. ప్యారలల్గా రైస్ కూడా ఆన్ ద వే అండి. ఆల్మోస్ట్ అయిపోయింది రైస్, బట్ స్టిల్ ప్రిపేరింగ్. సో కర్రీ ఇప్పుడే అయ్యింది కాబట్టి సో కాస్త టైం తీసుకుంటుంది ఇది కుక్ అవ్వడానికి. సో ఇది కుక్ అయిన తర్వాత ఎగ్స్, చామగడ్డలు వేసేసి ఫైనల్గా కర్రీ ప్రిపేర్ చేస్తారు. సో ప్రస్తుతానికి హాయ్ అండి, ఇందాక చూపించాను కదా కర్రీ ఉడుకుతుందని. ఇప్పుడు ఉడికింది మళ్ళా. సో ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో మనం ఎగ్స్, చామగడ్డలు వేయాలి. సో చామగడ్డలు అయితే వేసేసాము. ఎగ్స్ వేస్తున్నారు.
సో ఇప్పుడు మా అన్నీ వేసేసారు. కొంచెం ఉడకాలి కాబట్టి చామగడ్డలు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఫైనల్గా కర్రీ రెడీ అయిపోద్ది. టేస్ట్ కూడా సరిపోయిందండి. సో ఒక 10 మినిట్స్ అయితే మన కర్రీ రెడీ అయిపోద్ది. సో అన్నం కూడా రెడీ అయిపోయింది. సో వన్స్ ప్రిపేర్ అయిన తర్వాత చూపించేస్తాను. ఫైనల్గా ప్రిపేర్ అయిన కర్రీ చూసేద్దామండి ఎలా వచ్చిందో ఫైనల్ లుక్. సో చామగడ్డ ప్రాన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.